వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను విజయవంతం చేయడమే లక్ష్యంగా అమ్మవారి సేవలో పాల్గొంటున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోటా నీలిమ అన్నారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆమె ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి స్పష్టం చేశారు. రామ్ గోపాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ చీరా సుచిత్ర ఆధ్వర్యంలో పాన్ బజార్లో అటల్ బిహారీ వాజ్పేయి స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఇటీవల మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ, మగ్గం పనులు, జనపనార సంచుల తయారీ శిక్షణ తరగతులు పూర్తయిన వారికి ధృవపత్రాల పంపిణీ చేశారు. సామాన్లు ఏం లేదు. continuation
ఉండాలి. ఇంకా రేపటి నుంచి మీరు సలూన్లో పార్లర్లో వర్క్ చేసుకున్నాం, పార్లర్ పెట్టాలనుకున్నాం, సిగ్నేషన్ అనుకుంటుంటే అందరూ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇక ఇంట్లోకి వెళ్ళి మనం మన పనులు పడపడం అంటే నెగ్లెక్ట్ అయిపోతుంది, మళ్ళీ గ్యాప్ వస్తే ఇంట్రెస్ట్ పోతుంది, చేయాలని కూడా అనిపించాలి. సో మీరందరూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరందరూ మీ ఫ్యామిలీస్కి సపోర్ట్గా పెద్దపల్లి పట్టణ కూనారం రైల్వే గేట్ వద్ద నిర్మిస్తున్న ఆర్ఓబి వద్ద రైల్వే ట్రాక్ పైన గడ్డర్స్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో గడ్డర్ కింద ఏర్పాటు చేసిన సపోర్ట్ గడ్డర్ విరిగిపోవడంతో పనులకు అంతరాయం, నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు. ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ పరిధిలోని వ్యవసాయ భూమిలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆవేదన. 40 రోజులుగా స్తంభం విరిగిపోయి పడి ఉన్నా పట్టించుకోని విద్యుత్ అధికారులు. మాచాపూర్ పరిధిలో రైతుల పరిస్థితి దారుణంగా మారుతోంది. మాచాపూర్ పరిధిలో గల బెస్తసాయిలు అనే రైతు కౌలుకు తీసుకున్న పొలంలో నెలకు పైగా విరిగిపడి ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఇప్పటికీ మరమ్మత్తు చేయని విద్యుత్ శాఖపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు సాయిలు, అచ్చాయపల్లి. నేను ఈ పెద్దరెడ్డి శివాలరా కౌలుకు చేస్తున్న భూమి 10 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. 3 పోలు ఉన్నాయి. ఈ ఒక్క ట్రాన్స్ఫార్మర్కు ఈ పోలు వాడిపోవడం 40 రోజులు అవుతుంది. 40 రోజుల నుంచి కూడా ఏఈ కానీ లైన్మెన్ కానీ పట్టించుకుంటలేరు. లైన్మెన్కి ఏఈకి ఫోన్ చేస్తేమో లైన్మెన్కి ఫోన్ చేయమని చెప్తాడు. లైన్మెన్కి ఫోన్ చేస్తే కాంట్రాక్టర్ చేయమంటాడు. 40 రోజుల నుంచి కూడా లేపుతలేడు కాంట్రాక్టర్. ఒకటే రోజు లేపాడు, ఆ నుంచి లేపుతలేడు. ఏమన్నా ఇట్లా లేపలేవు అంటే నీ ఒకటే పని ఉందా, నీ ఒకటే అనుకుంటావా, నేను మస్తు బిజీ ఉన్నా, నీ ఒక్కదాని కోసం వచ్చేది ఉంటేనా, నాకు ఇంకా వీలు కాదు, బాగా బిజీ ఉన్నా అనుకోడు. ఇంకా నేను తుకం పోయలేదు, పోసుకోవాలి, ఇంకా వారికి తుకం కూడా పోయలేదు. అంత బీడి ఇట్లా నుండిపోయింది. ఇగో ఇట్లా పడిపోయింది. ఒక బోల్ వాడిపోవడం వల్ల నాకు 3 బోర్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 3 బోర్లకు కూడా కరెంట్ సప్లై లేదు. బాగా ఇబ్బంది అవుతుంది, పట్టించుకుంటలేరు. పోయిన నెల 12వ తారీఖు నాడు పడిపోయినాయి. ఇప్పటి వరకు 40-45 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఓళ్ళు రావడం లేదు, పెట్టేయడం లేదు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామడుగు గ్రామంలో గత ప్రభుత్వం హయాంలో దళితులకు 3 ఎకరాల భూమి పథకం ద్వారా కుక్కల అంజమ్మ, నాగి దుర్గమ్మల పేరు మీద తలా 3 ఎకరాలు మొత్తం 6 ఎకరాల భూమిని గత ప్రభుత్వం ఖరీదు చేసి వీరికి ఇచ్చింది. అయితే ఇటు భూమి క్రయ విక్రయాలు చేయడానికి లేదు. కానీ ఇద్దరిలో ఒకరు పేరున ఇచ్చిన స్థలం అమ్మడం జరిగింది అనే సమాచారంతో ఎన్ఎస్టీవీ బృందం వివరాలను సేకరించి ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసి తద్వారా కలెక్టర్ ద్వారా విచారణ చేయించడంతో ఈ స్థలం విషయంలో నిజంగానే క్రయ విక్రయాలు జరిగాయని తెలిసింది. ఇటు విషయంపై రామడుగు ఎంఆర్ఓ బి రాజేశ్వరి వివరణ కోరగా వారు సానుకూలంగా స్పందిస్తూ ఈ స్థలం వేముల శశికళ పేరున
ట్రాన్సాక్షన్ జరిగిన విషయం నిజమేనని తెలుస్తుందని, కానీ ప్రస్తుతం ఈ స్థలం నిషేధిత భూమి జాబితాలో చేర్చడం జరిగిందని, ఇక మీదట క్రయ విక్రయాలు జరగవు అని తెలిపారు. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై ఆర్డీఓ, కలెక్టర్ స్థాయి అధికారుల విచారణ చేపడతారని తెలిపారు. నమస్తే మేడం. ఇప్పుడు రామడు గ్రామంలో దళితులకు 3 ఎకరాల భూమి స్కీమ్ కింద ఇచ్చిన భూమిలో ఒక 3 ఎకరాలు అమ్మకానికి గురైందని వార్తలు వచ్చినాయి మేడం. దీని మీద ఎలాంటి సమాచారం ఉంది మీ దగ్గర? నమస్కారం అండి, నా పేరు రాజేశ్వరి. తహసీల్దార్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను 1.5 month నుంచి. ఈ విషయంగా అంటే భూమి దళితులకు 3 ఎకరాల భూమి దాని గురించి మన దగ్గర రిజిస్ట్రేషన్ కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత అంటే ఎవరో ఒకతను వచ్చి 3 ఎకరాల దళితులకు ఇచ్చిన భూమి మేడం రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఇక్కడ అని అంటే, నేను అంటే మా స్టాఫ్ను అడగగానే అందులో నిషేధ భూమి జాబితాలో లేదు మేడం అని అనగానే, నాకు తెలిసిన సమాచారం ప్రకారం మనం ఏదైతే రికార్డు ఉందో పాత రికార్డు మన దగ్గర మన రామడుగులో 6 ఎకరాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో విషయంగా ట్రాన్సాక్షన్స్ ఎలాంటివి కూడా జరగడానికి లేదు. ఎందుకంటే మనం ప్రభుత్వం నుండి కొని ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి, ఎస్సీస్కి. ఆ విషయంగా వాళ్ళ తరఫున వాళ్ళే అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళే అమ్మకం చేసుకుంటున్నాము అన్న దాని గురించి కూడా వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చి నిలుపుదల చేయడం జరిగింది. అలాగే మరుసటి రోజు అంత రికార్డు తీసి కూడా మనము కలెక్టర్ ఆఫీస్కి నివేదిక సమర్పించడం జరిగింది. అది ఇప్పుడు మనకు పిఓబి జాబితాలో కూడా వచ్చేసింది. దానికి ఎలాంటి తదుపరి క్రయ విక్రయాలు జరగవు. దానివల్ల మనం ఇప్పుడు 22A సంబంధించి మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మీటింగ్ ఉందండి థర్స్డే రోజు. ఈ విషయంగానే ఇట్లాంటి అంటే భూములు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి అనేది ఎస్ఆర్ఓస్కి, తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి, ఆల్ తహసీల్దార్స్కి అందరికీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో థర్స్డే నాడు మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో విషయంగా కూడా ఇవన్నీ కూడా మనకు కూలంకషంగా చర్చించడం జరిగింది. ప్రస్తుతానికైతే 3 ఎకరాల దళితుల భూమికి సంబంధించి 6 ఎకరాలు, తర్వాత మీరు ఏదైతే అడిగిన విధంగా సీలింగ్ ల్యాండ్ 1 acre 21 గుంటాస్ ఏదైతే ఉందో అసైన్మెంట్ అయింది. తర్వాత సీలింగ్ అయిన తర్వాత అసైన్మెంట్ అయింది ల్యాండ్ ఎస్పోర్ట్కి. వాళ్ళ దగ్గర కూడా క్రయ విక్రయాలు జరిగినాయి. ఇంకా ఫ్యూచర్లో జరగకుండా మనం ఇప్పుడు పిఓబి కింద నమోదు చేయడం జరిగింది. ఇక్కడ ఉంటే క్రయ విక్రయాలు దీంట్లో ఎలాంటివి జరగకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. కోరుకొండ మండలంలో ఫోటో వీడియోగ్రాఫర్స్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధ్యక్షులు సన్నపు వెంకట్, శ్రీరామచంద్రమూర్తి, సాధు తెలిపారు. శుక్రవారం కోరుకొండ ఆదిత్య ఫంక్షన్ హాల్లో రాజమహేంద్రవరం, కోరుకొండ, గోకవరం, సీతానగరం, రాజానగరం మండలాల నాయకుల ఆధ్వర్యంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు.
చిన్ననాటి విద్య నేర్పిన గురువు గారిని కలిసి చిరు సత్కారం చేసిన 1995-96 10వ తరగతి విద్యార్థులు అత్తిలి సత్యనారాయణమూర్తి, రాజాబాబు జూనియర్ కాలేజ్లో 10వ తరగతి చదివిన విద్యార్థులు కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలో ఉన్న వీరభద్రరావు మాస్టర్ని కలిసి సన్మానం చేసిన విద్యార్థులు సిరి, బాలాజీ, కోటిబాబు, నాగేశ్వరరావు, కామేష్, సుబ్రహ్మణ్యం, రాంబాబు. వీరు వెళ్లి మాస్టర్ని సన్మానించారు. మాస్టారు ఆనాడు మాకు నేర్పిన పాఠాల వల్ల మేము ఉన్నత స్థాయిలో ఉన్నామని తెలియజేశారు. ఆనాటి చిన్ననాటి గురువులను కలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామానికి విచ్చేసి మాస్టర్ని కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నామని తెలియజేశారు. వెల్కమ్ టు ఎల్ఎస్ టీవీ. ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలో ఉన్న మనం. ఈరోజు ప్రధానంగా ముఖ్యమైన విషయం ఏంటంటే 95-96 విద్యార్థులు తన విద్య నేర్పిన ఉపాధ్యాయుల్ని కలుసుకోవడానికి వీళ్ళ నర్సాపురం గ్రామం ఇచ్చేశారు. ఎందుకంటే మొన్న వాళ్ళు 95-96 గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గెట్ టుగెదర్ కి ఆ ఉపాధ్యాయుడు రాలేదని ఆ ఉపాధ్యాయుడు అడ్రస్ కనుక్కొని మరి ఆయన దగ్గరికి వచ్చి సిరి సత్కారం చేయడానికి చాలా దూరం నుంచి ఆ విద్యార్థులు ఇచ్చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఈ రోజు పట్టణంలోని జనసంచార ప్రాంతాలలో పరిశుభ్రతను పర్యవేక్షించారు. ప్రధానంగా గవర్నమెంట్ హాస్పిటల్ మరియు కొత్త బస్టాండ్ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులపై సమీక్ష నిర్వహించిన కమిషనర్ అక్కడ పేరుకున్న చెత్తను ట్రాక్టర్ల ద్వారా లిఫ్ట్ చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరుగుతోందని తెలిపారు. తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో గల మను గార్డెన్లో ఘనంగా ఏఎంసీ చైర్మన్ గా లక్ష్మీ అనిత ప్రమాణ స్వీకారం. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని చిన్ని, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం, చైర్మన్తో పాటు ప్రమాణ స్వీకారం చెందిన డైరెక్టర్లు హాజరై 4 మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఏఎంసీ ప్రమాణ స్వీకారానికి హాజరు కాని తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి జనసేన నాయకులు, కార్యకర్తలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నియమించబడినందున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణముల మార్కెట్ చట్టం నందలి నియమ నిబంధనలను మరియు తద్వారా రూపొందించబడిన రూల్స్ మరియు బైలాలను పరిరక్షించగలనని మరియు
ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేయు ఉత్తర్వులను అమలు చేయగలనని నిర్భయంగా, నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా, అవినీతికి తావు లేకుండా నిజాయితీతో నా యొక్క విధులను నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రమాణ స్వీకార కార్యక్రమం వచ్చింది. ఈ యొక్క కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కాబట్టి నేను ఇప్పటికీ సెలవు తీసుకుంటూ మిగిలిన వాళ్ళు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ప్రథమంగా రాజేష్ గారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామంలోని ఖమ్మం ప్రధాన రహదారి కొంచెం వర్షం పడినా నీళ్లన్నీ నిలిచిపోయి బురదమయం అవుతుంది. రహదారిపై నిలువ ఉన్న ఈ వర్షపు నీటి వలన వాహనదారులు, ముఖ్యంగా పక్కన ఉన్న ఇండ్ల వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నిలువ ఉన్న నీటిలో దోమలు చేరడం వలన పక్కనే నివాసం ఉండేవారు జ్వరాల బారిన పడుతున్నారు. చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవరం గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ గా మిరియాల రమేష్ గుప్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా రాజు యాదవ్, కొంపల్లి ప్రవీణ్ గౌడ్, కాసుల వెంకటేష్, దిరావత్ శంకర్ ఎన్నికయ్యారు. వీరి చేత దేవాదాయ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి, షామీర్పేట్ మండల ప్రధాన కార్యదర్శి తుమ్కి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గుడిని ఏదైనా చేద్దామనుకున్న సందర్భంలో అప్పుడు మా ఆర్థిక పరిస్థితులు మామూలుగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆ రోజు లేక నా ఆమోదమునకు తేబడిన ఏ విషయములు గాని ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని తోచితే తప్ప ఏ వ్యక్తికి గాని, వ్యక్తులకు గాని, పరోక్షము గాని, ప్రత్యక్షము గాని, తెలియజేయట గాని, చెప్పుట గాని చేయనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాం. ఓకే సార్. సార్ ఇప్పుడు మీ 5గురు ధర్మకర్తలుగా నియామకమయ్యారు సార్. ఈ ట్రస్ట్ బోర్డు కాల పరిమితి వచ్చేసి 1 year సార్. ఈ రోజు నుంచి లేదు సార్. ఇప్పుడు మాకు మీ 5గురు ధర్మకర్తల్లో మాకు ఒక చైర్మన్ క్యాండిడేట్ ఒకరు అవసరం సార్. కాబట్టి ఎవరన్నా ఒకరు ప్రపోజ్ చేయండి, మిగతా వాళ్ళు కలపచ్చు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు బీఆర్ఎస్ కార్యకర్తను అరెస్టు చేసిన పోలీసులు. నల్గొండ జిల్లా నఖరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కాందికంటి నాగేంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ నఖరేకల్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు వచ్చి తమ కార్యకర్తను విడుదల చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. పోలీసు ఉన్నది ప్రజాస్వామ్యం, ప్రజలు కాపాడటానికి ఉంది. ఇంత ఘోరం అండి. చూడండి అంటే సీఏ గారు ఇచ్చిన 7 గంటల నుంచి కూర్చున్నా. నేను 7 గంటల నుంచి కూర్చున్నా. ఇంకా రెస్పాన్సిబిలిటీ గది చేస్తున్నాం, మేము చేసేవాడిని
మీకు ఇజ్జత్ ఉంటే బాగుంటుంది, డిపార్ట్మెంట్ గౌరవం కాకపోతే బాగుంటుంది. మీరు ఏమన్నా ఏం పెట్టినా పిల్లల పోస్ట్ ఏమో తెలుసు, ఏం పెట్టారా బాబా నువ్వు అబ్బాయి ఏం పెట్టాడు సోషల్ మీడియా ఏం పెట్టిండే? చనిపోయినప్పుడు 10,000 రూపాయలు ఇచ్చే బదులు బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బాగుంటుంది అన్నాడు. ఎవరికేమైనా ఉపయోగం మాట అంటే నేనే ఇవ్వచ్చు 10,000, ఇంకోటి ఎవరైనా ఇవ్వచ్చు. బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బెటర్ ఉంటుంది. చచ్చిపోయిన 10,000 ఇస్తున్నప్పుడు బతుకున్నప్పుడు సాయం చేస్తే బాగుంటుంది అన్నాడు. ఏం నొప్పి దానికి, ఏం బాధ అనిపిస్తుంది దానికి? ఆగమేఘం తీసుకొచ్చి హ్యాండిక్యాప్ పిల్లగాని లొకేషన్ చూసి పట్టుకురాను. ఏం ఎంక్వైరీ చేసి మీరు చేయవలసిన ఎంక్వైరీ చేయాలంటే చేయరు. రైతుల మోటార్లు పైపులు ఎరగొట్టి పలగొడితేనే మీరు ఎంక్వైరీ చేయరు, ఉల్టా అల మీద కేసులు చేస్తారు. కానీ మీరు పాపం అయితే అంతా పూడగట్టుకుంటారు. 2 సంవత్సరాల లోపల ఆ పాపం కలుగుతుంది మీకు. అది ఎందుకు చేస్తారో ఉద్యోగం చేయకుంటే నాకు అర్థం. ఇదే కాకుండా ఇంకొక పోస్టింగ్, ఆ పోస్టింగ్ కోసం కక్కుర్తిపడి మీ పోస్టింగ్ కోసం ప్రజలకు ఇబ్బంది పెడతారు. మీరు మనసంపూర్ణ ఎందుకు చేస్తారు ఉద్యోగాలు? ఎందుకు చేస్తారో ఉద్యోగాలు చాటుపోతే ఒకటి మాట్లాడతావు, బయటకు వస్తే గల్లబాటి నెట్టేస్తావు. మా మండల పార్టీ ప్రజెంట్ షర్ట్ కూడా వేసుకోవద్దని చెప్పినా నేను. నెట్టే షర్ట్ వచ్చి నువ్వు నెట్టేస్తావు, ఆఫీస్ రావద్దా? చూడండి బయటకు వస్తారో ఆఫీస్ కంటే బయట నెట్టేస్తుంటారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ కాకినాడ కార్యక్రమంలో ప్రతి గురువారం జరిగే 47వ డివిజన్ ద్వారకా నగర్, మొహర్ నగర్ ఏరియాలో ఎంతో కాలం నుంచి రోడ్ల మీద బడ్డీలు, విపరీతమైనటువంటి చెత్త చెదారాలతో డ్రైనేజీలు మూసివేయబడి ప్రాంతాన్ని శానిటేషన్ ఇన్స్పెక్టర్ వర్కర్లతో కలిసి ఖాళీ చేయించి పరిశుభ్రపరచడం జరిగింది. ఆ ప్రదేశమంతా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. మన డివిజన్ సమస్యలను తెలియపరిచి సహకరించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ గుడ్ల అప్పారావు, కొల్లాపత్తుల అప్పారావు కోరారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా 47వ డివిజన్లో విచ్చలవిడిగా ఎక్కడ పడితే డ్రైనేజీల మీద టాపులు పెట్టాడు. గతంలో ఇది చూడండి, 47వ డివిజన్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఎందుకు పనిచేయలేదు, డంపింగ్ యార్డ్లా తయారు చేశారు. ప్రజలు సహకరించి రేపు రాబోయే వర్షాల్లో మన వార్డు అంతా బాగా ఉండాలంటే ప్రజల సహకారంతో ముందుకెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడ షాపులు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మరి ఒప్పులు లేదు పెట్టేస్తే గతంలో పెట్టేసి షాపులన్నీ మూసేసి ప్రజలకు ఇబ్బంది పెట్టారు. ప్రజా ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టేసి అలా ఉద్దేశించుకున్నారు. రోడ్లు కంట్రోల్ చేసి ఈరోజు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ దుర్గారావు గారు, అలాగే మేస్త్రి రావు గారు, కష్టించి అబ్బాయి దుర్గాలు అందరూ పనిచేస్తారు. ఉప్పల్ ఆర్డీఓ పైన వివిధ రకాల కంప్లైంట్స్ రావడం జరిగింది. బ్రోకర్ల ద్వారా అవినీతికి పాల్పడుతున్నారని మాకు వివిధ రకాలుగా కంప్లైంట్స్ రావడంతో పై అధికారుల సూచనల మేరకు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ తనిఖీలు సుమారు 12:30 నుండి ఇన్స్పెక్టర్లు స్టాఫ్తో కొనసాగుతుంది. ఈ తనిఖీల్లో 7 మంది బ్రోకర్లు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ మిగతా వారి లైసెన్స్లకు, ఆర్సీల కోసం పైరవీలు చేయడం గమనించడం జరిగింది. వారిని కూడా విచారణ చేస్తున్నాము. స్టాఫ్ వద్ద కూడా ఏమైనా డబ్బులు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము. ఈ తనిఖీలను 2 గంటలుగా నిర్వహిస్తున్నాము. పూర్తి విచారణ ఇంకా కొనసాగుతుంది. నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, రంగారెడ్డి రేంజ్. మాకు ఈ ఉప్పల్ ఆర్టీఓ పైన వివిధ రకాలుగా కంప్లైంట్స్ రావడం జరిగింది.